హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అప్పుడెప్పుడో 10 రోజుల కింద అనుకుంటా, బీఆర్ఎస్ సర్వాధినేత మాజీ ముఖ్యమంత్రి, అదే బీఆర్ఎస్ చెప్పుకునే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కీలక ప్రకటన చేశారు. చాలా కీలకమైన ప్రకటన అది. ఆ ప్రకటనతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోస్ వచ్చేసింది. ఇక కేసీఆర్ మాట్లాడతారు, కాంగ్రెస్ను దెబ్బతీస్తారంటూ బీఆర్ఎస్ శ్రేణులు చాలా ఆసక్తిగా, ఎంతో ఉత్సాహంగా ఎదురు చూశాయి. అదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాను గత కాలపు ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని ఇప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఒక కీలకమైన ప్రకటన చేస్తానంటూ అప్పుడు కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్పై కాంగ్రెస్ ప్రభుత్వం అవాకులు చాకులు పేలుతోంది. నాటి ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన బాధ్యత తనకుంది. ఖచ్చితంగా మాట్లాడతాను. ఓ 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ కీలకమైన విషయాలు మాట్లాడతానంటూ కేసీఆర్ అప్పట్లో ప్రకటించి సంచలనం క్రియేట్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ ప్రకటనతో జోష్ మీద ఊగిపోయారు. ఎందుకంటే తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ను ఇరకాటంలో పడేసింది. ముఖ్యంగా తెలంగాణ అంతటా ద్వితీయ శ్రేణి గులాబీ శ్రేణులు ఈ విషయంలో ఏమీ మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నారు. ఎందుకంటే సామాన్యులు కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు. మీ కేసీఆరే ఫోన్ ట్యాపింగ్ చేయించాడట కదా, కేటీఆర్ హస్తం ఉందట కదా, కేటీఆర్ అనేక అక్రమాలకు పాల్పడ్డాట కదా అంటూ సామాన్యులు బీఆర్ఎస్ శ్రేణులను నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ విషయంలో ఎలాంటి సమాధానం చెప్పలేక ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దర్యాప్తులో అనేక విషయాలు కేసీఆర్కు వ్యతిరేకంగా రావడంతో రాధాకిషన్ అనేక కీలక విషయాలు కేసీఆర్కు వ్యతిరేకంగా వెల్లడించడంతో గులాబీ పార్టీ పరిస్థితి ఇరకాటంలో పడ్డటుంది. ఎందుకంటే కార్యకర్తలు సామాన్య జనానికి ఎలాంటి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏం జరుగుతుందో వారికి కూడా తెలియదు. మీడియాలో వస్తున్న వార్తలు తప్ప అసలు వాస్తవాలు వారికి ఎంత మాత్రం తెలియదు. ఈ పరిస్థితిలో కేసీఆర్ మౌనంగా ఉండడం వారిని మరింత ఇబ్బందులో పడేసింది. తమ బాస్ మాట్లాడుతా అన్నారు, ఏదో కీలక ప్రకటన చేస్తా అన్నారు. ఆ కీలక ప్రకటన ఏంటి? పోలీసులను ఇరకాటంలో పెట్టేలా ఉంటుందా? ప్రభుత్వాన్ని దెబ్బతీస్తారా? ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొని కేసీఆర్ కీలకమైన ప్రకటనలే చేస్తారా అంటూ గులాబీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాయి. కేసీఆర్ ఖచ్చితంగా ఏదో క్లారిటీ ఇస్తారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు వాస్తవాలు కేసీఆర్ వెల్లడిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతోంది, కేసీఆర్ను ఇరుకునబెట్టేలా వ్యవహరిస్తోంది అంటూ గులాబీ శ్రేణులు ఇప్పటికీ నమ్ముతున్నాయి. కేసీఆర్ ఖచ్చితంగా ఏదో మాట్లాడతారు, అసలు విషయాలు బయట పెడతారు. ఆయన స్వయంగా కీలక ప్రకటన చేయబోతున్నాను, 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టు మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు విషయాలు మాట్లాడతాను, సంచలన విషయాలు మాట్లాడతానంటూ కేసీఆర్ ప్రకటించడంతో బీఆర్ఎస్ శ్రేణులు, గులాబీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూశాయి. కేసీఆర్ ఈ కేసును మలుపు తిప్పేలా మాట్లాడతారు, అసలు వాస్తవాలు బయట పెడతారు, జనానికి తాము ఖచ్చితమైన సమాధానం చెప్పే పరిస్థితి వస్తుందంటూ గులాబీ శ్రేణులు ఎంతో ఆశగా ఎదురు చూశాయి. అయితే కేసీఆర్ ఆ విషయాన్నే మర్చిపోయారు. ఆయన ఖచ్చితంగా బ్యాక్ స్టెప్ వేసినట్టే తెలుస్తుంది. ఎందుకంటే 2 రోజుల్లో విస్పష్టమైన ప్రకటన చేస్తాను, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైన విషయాలు చెప్తానంటూ చెప్పిన కేసీఆర్ ఆ విషయాన్నే మర్చిపోయారు. బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ప్రకటన కోసం ఎదురు చూస్తున్న ఆ ప్రెస్ మీట్ ఎప్పుడో ఎవరికి తెలియని పరిస్థితి. అసలు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట్లాడతారా? అసలు మాట్లాడితే ఏం మాట్లాడతారు? తమ పార్టీకి కొంచెమైనా లాభం చేకూరేలా మాట్లాడతారా, లేక పోలీసులను ఇరకాటంలో పెట్టి తాను తప్పించుకునేలా మాట్లాడతారా? ఏదో ఒకటి మాట్లాడతారు. జనాలకి సమాధానం చెప్పాల్సిన అవకాశాన్ని కల్పిస్తారంటూ ఎంతో ఎదురు చూసిన గులాబీ శ్రేణులకు ఆ ఛాన్స్ మిస్ అయింది. ఎందుకంటే కేసీఆర్ ఆ ఊసే ఎత్తడం లేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో 2 రోజుల్లో మాట్లాడతానన్న కేసీఆర్ ఆ 2 రోజులు ఎప్పుడు వస్తాయో ఆయనకే తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు మాట్లాడారట, మాట్లాడే పరిస్థితి ఆయనకు లేనే లేదట. మరి కేసీఆర్ ఎందుకు బ్యాక్ స్టెప్ వేశారు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట్లాడేందుకు ఎందుకు జంకుతున్నారు?
ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడానికి ఇష్టపడడం లేదు? ఎందుకంటే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు పెదవే విప్పడం లేదు. అసలు ఏం జరిగింది? 2 రోజుల్లో చాలా కీలకమైన విషయాలు వెల్లడిస్తానన్న కేసీఆర్ 10 రోజులు గడుస్తున్న ఆ విషయంపై ఎందుకు మాట్లాడడం లేదు? దీనికి ఒక ప్రధాన కారణం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. న్యాయ నిపుణులు కేసీఆర్ ఈ విషయంలో ఇప్పుడు మాట్లాడితే చట్టపరమైన సమస్యలు వస్తాయి, మొదటికే మోసం వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే రాధాకిషన్ ఇప్పటికే తన వాగ్మూలంలో కేసీఆర్ను ఇరుకునబెట్టేశారు. అనేక మంది గులాబీ నేతల పేర్లు చెప్పేశారు. ఈ పరిస్థితిలో కేసీఆర్ మాట్లాడడానికి నిజానికి ఏమీ లేదు. ఆయన ఏం మాట్లాడినా దర్యాప్తులో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, ఆయనకే సమస్యలు ఎదురవుతాయి. ఎందుకైనా మంచిది మాట్లాడకుండా ఉంటేనే మంచిదని న్యాయ నిపుణులు కేసీఆర్కు సలహా ఇచ్చారట. ఈ కారణంగానే కేసీఆర్ తన ప్రెస్ మీట్ను విరమించుకున్నారు. ఆ విషయమై మాట్లాడేందుకు ఆయన ఇప్పుడు వెనుకడుగేశారు. అంటే కేసీఆర్ బ్యాక్ స్టెప్ వేశారు. అసలు విషయాలు ఏవీ తెలియని అమాయక గులాబీ శ్రేణులు, అంటే కింది స్థాయి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదంటూ ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. అసలే ఎంపీ ఎన్నికల సమయం. కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ని ప్రధాన ఆయుధంగా మలుచుకుంది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గులాబీ శ్రేణులు ఏమాత్రం ఎదుర్కోలేని పరిస్థితి. ఇలాంటి టైంలో కేసీఆర్ మాట్లాడకపోవడం గులాబీ శ్రేణులను సహజంగా ఇబ్బందులో పడేస్తుంది. ఫోన్ ట్యాపింగ్కు వారు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే అస్త్రాన్ని ప్రజలపై ప్రయోగించనుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ను ఈ ఒక్క విషయంలో చాలా దారుణంగా ఇరుకునబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చట్టపరమైన సమస్యలు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, అది సామాన్య కార్యకర్తలకు అర్థం కాదు కదా. మా పెద్ద బాస్ ఎందుకు మాట్లాడడం లేదంటూ గులాబీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.